కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమంలో భాగంగా వేణుగోపాల్ గారికి సన్మాన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి మా కిసాన్ మేళ తరపున. జై కిసాన్, జై కిసాన్. అదేవిధంగా ఈరోజు చక్కగా వివరించి దయచేసి వచ్చే సంవత్సరం మా శ్రీకాంత్ మాస్టర్ గారిని మీరు బెండకాయలు పాలకూర తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇక్కడ స్టాల్ పెట్టి అందరికి అందించి ఒకసారి గట్టిగా చెప్పండి. నిజంగా గట్టిగా చెప్పడంతో శ్రీకాంత్ గారికి అపూర్వమైనటువంటి ఒక మంచి మెసేజ్ మాకు అందించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓకేనండి, ఇంత చక్కటి కార్యక్రమం భాగంగా ఈరోజు మా కరీంనగర్ జిల్లాలో కిసాన్ మేళా అనేటువంటి కార్యక్రమం భాగంగా అధ్యక్షులైనటువంటి వారు మూడవసారి అంటే ఈరోజు కిసాన్ మేళా జాగరణ వ్యవస్థ అధ్యక్షులైనటువంటి వారికి సన్మాన మహోత్సవ కార్యక్రమం భాగంగా మున్నూరు కాపు రాష్ట్ర ప్రచార కార్యదర్శి అయినటువంటి వారు మా తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర ప్రచార కార్యదర్శి అయినటువంటి శ్రీ కూరగాయల తిరుపతి గారు, అదేవిధంగా మున్నూరు కాపు రాష్ట్ర మహిళా మెంబర్స్ ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ కంజల రేణుక గారు, మున్నూరు కాపు మంకమ్మతోట అధ్యక్షులైనటువంటి శ్రీ ముప్పుడి సునీత గారు వీరు చిరు సన్మానం చేస్తున్నారు. మా అధ్యక్షుల గారికి ముప్పుడి సునీల్ గారు క్షమించాలి, సునీల్ గారు. ఒకసారి అందరూ గట్టిగా మన అధ్యక్షులైనటువంటి వారికి గట్టిగా జై కిసాన్. ఇంత చక్కటి కార్యక్రమాన్ని రైతు బాగు కోసం, పల్లె ప్రగతికి, రైతు సంక్షేమం కోసం, రైతు అభివృద్ధి కోసం ఇంత చక్కటి కార్యక్రమాన్ని అహర్నిశలు నిజంగా ఈ 4-5 మాసాలు అహర్నిశలు శ్రమించినటువంటి వారు. కాబట్టి ఈ 24, 25, 26 ఈ 3 రోజులు అసలు నిద్రపోకుండా ఈరోజు ఒక రైతు బాగుపడాలన్నటువంటి సదుద్దేశంతో ఇంత చక్కటి ఈ మేళా అన్నటువంటి కిసాన్ మేళా అన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఒకసారి గట్టిగా చెప్పడం అందరూ కరతాళాలతో మీరు శుభాశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నామండి. ధన్యవాదాలండి. అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమంలో భాగంగా